పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి స్వార్థ పఠనము యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ప్రపంచమంతటా తల్లి శ్రీసభ ఈ రోజున గుడ్ ఫ్రైడేను కొనియాడుతున్నది. దీనినే మనం శుభ శుక్రవారం అని కూడా పిలుస్తాము. యేసు ప్రభువు సిలువపై మరణించినటువంటి రోజుని మనం గుడ్ ఫ్రైడేగా పిలుస్తాము. యేసుక్రీస్తు ప్రభు మానవాళి రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి మరణించినటువంటి ఈ రోజుని మనం శుభ శుక్రవారం అని పిలుస్తాము. యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాపము కొరకై, మానవాళి రక్షణ కొరకై కల్వరిగిరికి సిలువను మోసుకుని వెళ్ళి కల్వరిగిరిలో భూమి ఆకాశాల మధ్యన వ్రేలాడి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించినటువంటి ఈరోజు మానవాళి అంతటికి చాలా చాలా పవిత్రమైన రోజు, రక్షణ రోజు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గూర్చి, సిలువ శ్రమల గూర్చి ధ్యానం చేస్తూ సిలువపై ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క గాయపడినటువంటి దేహాన్ని చూస్తూ సిలువ క్రింద మనం నిలబడి ఉన్నాము. మానవాళి పాప పరిహారార్థమై మానవాళిని తన రక్తము చేత కడగటానికి ఆయన చిందించినటువంటి రక్తము ఆ సిలువలో కారుస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని మనం చూస్తూ ఆయన సిలువ క్రింద నిలబడి ఆయన యొక్క గాయపడిన రక్తాన్ని చిందిస్తున్న ఆయన శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కొరకు తన దేహములో పొందిన, అనుభవించిన గాయాల గూర్చి, ఆ గాయాల ఫలముగా మనం పొందిన రక్షణ గూర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు తన దేహములో పొందినటువంటి గాయాలు ఇవి. నెంబర్ 1, ఆయన శిరస్సున ముండ్ల కిరీటము పెట్టి అదిమి ఆయన శిరస్సును గాయాల పాలు చేశారు. మానవాళి పాపాల కోసం ఆయన శిరస్సు గాయాలతో నిండిపోయి ఉంది. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులను మేకులతో ఆ సిలువకు నాటారు. నెంబర్ 3, యేసు ప్రభుని యొక్క పాదాలను మేకులతో లేదా శీలలతో ఆ సిలువకు నాటగొట్టారు. నెంబర్ 4, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రక్కను బల్లెముతో పొడిచి ఆయన హృదయాన్ని తెరచారు. నెంబర్ 5, యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాలను పెరికివేశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాలను పెరికివేసినప్పుడు ఆ వస్త్రాలతో పాటు మాంసము కూడా ఊడి వచ్చింది. ఇవి యేసుక్రీస్తు ప్రభు తన దేహములో పొందిన బాధలలో కొన్ని బాధలు, గాయాలు. ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క గాయాలు మానవాళికి ఏమి సూచిస్తున్నాయో తెలుసుకుందాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభుని యొక్క గాయాలు మానవులకు ఆశ్రయ స్థలాలు,
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువు తన దేహములో పొందినటువంటి గాయాలు ఓటమికి గుర్తు ఏ పోషాన కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కోసం తన దేహములో పొందినటువంటి గాయాలు తన బలహీనతకు సంకేతం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం, నా కోసం, మనందరి రక్షణ కోసం ఆయన దేహములో పొందినటువంటి గాయాలు మన అందరికీ ఆశ్రయ స్థలాలు. నెంబర్ 1, ఈ ప్రపంచం ఏ రీతిగా మనలను బాధ పెట్టినా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తన దేహములో పొందినటువంటి ఆ గాయాలలో మనం ఆశ్రయం పొందాలి. నెంబర్ 2, మనము చేసినటువంటి పాపం వలన మన జీవితంలో కృంగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన కోసం తన దేహములో పొందినటువంటి గాయాలలో, పవిత్ర గాయాలలో మనం ఆశ్రయం పొందాలి. నెంబర్ 3, ఈ లోకములో ఏ రకమైన భయమైనా సరే మనలను వేధిస్తున్నప్పుడు అటువంటి భయాలలో యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తన దేహములో పొందినటువంటి పవిత్ర గాయాలలో మనమందరం కూడా ఆశ్రయం పొందాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము ఇలా చెబుతుంది, ఆయన గాయముల వలన మనము స్వస్థత పొందాము అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన గాయముల వలన నెంబర్ 1 మనము శారీరకమైనటువంటి స్వస్థతను పొందుతున్నాము. నెంబర్ 2, ఆయన గాయముల వలన మనము మానసికమైనటువంటి స్వస్థతను పొందుతున్నాము. నెంబర్ 3, ఆయన గాయముల వలన మనము ఆధ్యాత్మిక స్వస్థతను పొందుతున్నాము. నెంబర్ 4, ఆయన మన కొరకు పొందినటువంటి పవిత్ర గాయాల వలన మనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి గాయాల నుండి మనము స్వస్థతను పొందుతున్నాము. నెంబర్ 4, యేసుక్రీస్తు ప్రభు తన దేహములో పొందినటువంటి పవిత్ర గాయాలు ఆయన ప్రేమను పాపులమైనటువంటి మనందరికీ పంచుతున్నాయి. నెంబర్ 5, యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం తన దేహములో పొందినటువంటి ఆ పవిత్ర గాయాలు పాపాత్ములమైనటువంటి మనందరికీ ఆయన క్షమాపణను పంచుతున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, ఆయన దేహములో ఉన్నటువంటి ప్రతి గాయం ఒక సందేశాన్ని మనకి అందిస్తున్నాయి. నెంబర్ 1, తన శిరస్సులో పొందినటువంటి గాయాలు. యేసుక్రీస్తు ప్రభువు ముండ్ల కిరీటం వలన తన శిరస్సులో పొందినటువంటి గాయాలు తన తపన, తన ఆలోచన అంతా మన రక్షణ కొరకే అనేటువంటి సందేశాన్ని ఆయన శిరస్సులో ఉన్న ప్రతి గాయం మనకి అందిస్తున్నాయి. నెంబర్ 2, ఆయన చేతుల్లో అయినటువంటి గాయాలు. రోగులను స్వస్థపరచిన యేసు ప్రభుని చేతులు, చిన్న పిల్లలను ఆశీర్వదించిన యేసు ప్రభుని చేతులు, కుష్ఠరోగులను తాకి స్వస్థపరిచిన యేసు ప్రభుని చేతులు, అనేక వ్యాధి బాధలతో మ్రగ్గుతున్న వారిని చేరదీసి స్వస్థపరిచిన యేసు ప్రభుని చేతులు, మరణించిన వారిని జీవంతో లేపిన యేసు ప్రభుని చేతులు ఇప్పుడు సిలువకు శీలలతో నాటబడ్డాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభుని చేతిలో ఏర్పడినటువంటి ఈ గాయాలు నిన్ను, నన్ను ఆ యేసు ప్రభువు నిత్యము ఆలింగనము చేసుకుంటూనే ఉంటాడు అని సందేశాన్ని మనకి అందిస్తున్నాయి. నెంబర్ 3,
యేసు ప్రభుని పాదాలలో ఏర్పడినటువంటి గాయాలు. ఊరు ఊరు తిరిగినటువంటి యేసు ప్రభుని పాదాలు, పల్లె పల్లె తిరిగినటువంటి యేసు ప్రభుని పాదాలు, రక్షణ వార్తను తెలియజేసిన యేసు ప్రభుని పాదాలు, తప్పిపోయిన వారిని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి యేసు ప్రభుని పాదాలు, పాపులను వెతుక్కుంటూ వచ్చినటువంటి యేసు ప్రభుని పాదాలు ఇప్పుడు శీలలతో సిలువకు అంటగొట్టబడ్డాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని యొక్క పాదాలలో ఏర్పడినటువంటి గాయాలు, యేసు ప్రభువు నిన్ను నన్ను నిత్యము రక్షించటానికి వెతుకుతూనే ఉంటాడు. నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరికి ఆయన వస్తాడు అన్న సందేశాన్ని అందిస్తున్నాయి. నెంబర్ 4, యేసు ప్రభుని యొక్క ప్రక్కలో బల్లెము గుచ్చబడటం వలన తెరవబడినటువంటి గాయం. పాపులను క్షమించినటువంటి యేసు ప్రభుని హృదయం, పాపుల కొరకు తప్పించినటువంటి యేసు ప్రభుని హృదయం, సుంకరుల కొరకు, జారుల కొరకు తప్పించినటువంటి యేసు ప్రభుని హృదయం, కరుణ, ప్రేమ, జాలి చూపించినటువంటి యేసు ప్రభుని యొక్క హృదయం ఇప్పుడు బల్లెము చేత గాయపరపబడి తెరవబడి ఉంది. బల్లెము దూసుకుని పోవటం వలన గాయపడి తెరవబడినటువంటి యేసు ప్రభుని యొక్క హృదయం ఎప్పుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ప్రేమను, కరుణను, క్షమను చూపుతూనే ఉంటుంది అని యేసు ప్రభుని యొక్క ఈ గాయం మనకు సందేశాన్ని అందిస్తుంది. నెంబర్ 5, తన దేహములో ఏర్పడినటువంటి గాయాలు. క్రూరులు యేసు ప్రభు వేసుకున్నటువంటి వస్త్రాలని మడ్డితనముగా పెరికినప్పుడు ఆ వస్త్రాన్ని కరుచుకున్నటువంటి ఆ మాంసము ఆ మడ్డితనముగా పెరిగినప్పుడు మాంసము కూడా ముద్దలుగా ఊడి వచ్చింది. ఇలా యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహములో పలు గాయాలు, కొరడా దెబ్బల వలన ఏర్పడ్డాయి. యేసు ప్రభుని దేహములో కొరడా దెబ్బల వలన ఏర్పడినటువంటి ప్రతి గాయము కూడా నా దేహం నీ కొరకే, నేను అనుభవించే శ్రమలు నీ కొరకే అని చెప్పి ఆ గాయాలు మనకి సందేశాన్ని అందిస్తున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని దేహములో ఏర్పడిన ఈ పవిత్ర గాయాలను మనం చూచినప్పుడు మన విశ్వాసం బలపడాలి. ఆ పవిత్ర గాయాలు మనకిస్తున్నటువంటి సందేశాన్ని మనం గ్రహించినప్పుడు ఆయన యందు మనం స్థిరపడాలి. థోమస్ గారికి యేసు ప్రభువు యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో తన దేహములో ఏర్పడినటువంటి గాయాలను చూపించినప్పుడు థోమసు నా దేవా, నా ప్రభు అని తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లే ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ శుభ శుక్రవారం రోజున యేసు ప్రభుని యొక్క దేహములో ఏర్పడినటువంటి గాయాలను చూస్తున్న ప్రతి భక్తుడు కూడా విశ్వాసములో స్థిరపడి బలపడాలి. ఇప్పుడు మనం 3వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, యేసు ప్రభుని దేహములో ఏర్పడిన పవిత్ర గాయాలు మన పాపాలను కప్పివేస్తాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము పాపము చేసినప్పుడెల్లా మన దేహములో పాపపు గాయాలు ఏర్పడుతూనే ఉంటాయి. మనము పాపము చేసినప్పుడల్లా మన దేహములో ఏర్పడుతున్నటువంటి పాపపు గాయాలను యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన దేహములో పొందినటువంటి పవిత్ర గాయాల ద్వారా కప్పివేస్తాడు. అపోస్తులుడైనటువంటి పేతురు గారు యేసు ప్రభుని ఎరుగునని 3 సార్లు బొంకాడు. దీని వలన అతని యొక్క
దేహములో పాపపు గాయాలు ఏర్పడ్డాయి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు తన దయ వలన, తన కరుణ వలన, తన క్షమ వలన, తన ప్రేమ వలన పేతురులో ఏర్పడిన పాపపు గాయాల్ని కప్పివేశాడు. పేతురు, నా గొర్రెలను మేపు అని పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఇప్పుడు మనం 4వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 4, యేసు ప్రభుని యొక్క గాయాలలో మనం నిత్యం మనము నిత్యం సురక్షితముగా, భద్రముగా ఉంటాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక రోజున ఓ భయంకరమైనటువంటి తుఫాను చెలరేగింది. ఎక్కడో ఊరు బయట ఉన్నటువంటి పిల్లవాడు ఆ భయంకరమైనటువంటి తుఫానులో భయపడిపోతూ, అరుచుకుంటూ, పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి కుమారుని చూచి తన చేతులను చాచి ఆ కుమారుని తన కౌగిలిలో బంధించాడు. ఒక వర్షపు చుక్క కూడా కుమారుని మీద పడకుండా, ఆ చలిగాలి కూడా కుమారుని తాకనీయకుండా తాను చాచిన చేతులతో భద్రముగా కప్పివేశాడు. బయట మాత్రం తుఫాను ఆగలేదు. తుఫాను అలాగే కొనసాగుతుంది. కానీ బిడ్డ మాత్రం తండ్రి కౌగిలిలో, తండ్రి చేతులలో సురక్షితంగా, భద్రముగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారం మనకిస్తున్న సందేశం కూడా ఇదే. మన జీవితంలో అనేక తుఫానులు చెలరేగొచ్చు. వచ్చిన తుఫానులు అలాగే కొనసాగుతూ ఉండవచ్చు. కానీ ఆయన తన గాయపడిన హస్తాలతో మనల్ని భద్రపరుస్తాడు. ఆయన కౌగిల్లో ఉంచుతాడు. మనం ఆయన హస్తాలలోనికి వస్తే, గాయపడిన హస్తాలలోనికి వస్తే మనం సురక్షితంగా ఉంటాం, భద్రముగా ఉంటాము. ఇప్పుడు మనం 5వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 5, మనమందరం యేసు ప్రభుని యొక్క గాయాలలోనికి ప్రవేశించాలి. గుడ్ ఫ్రైడే అంటే, లేదా శుభ శుక్రవారం అంటే ఏదో సిలువను చూసుకుంటూ ఉండిపోవటం కాదు, ఏదో సిలువ గూర్చి ధ్యానం చేయటం మాత్రమే కాదు, ఏదో యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటల గూర్చి ధ్యానం చేయటం మాత్రమే కాదు. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభుని యొక్క గాయాలలోనికి మనమందరం ప్రవేశించటం. మనమందరం యేసు ప్రభుని దేహంలో ఏర్పడినటువంటి గాయాలలో ప్రవేశించి అక్కడ ఆశ్రయం తీసుకుని మన బాధలను యేసు ప్రభుని యొక్క గాయాలతో బంధించి వేయాలి. మన శ్రమలను యేసు ప్రభుని దేహంలో ఏర్పడిన గాయాలతో బంధించేయాలి. మన భయాలను యేసు ప్రభుని దేహంలో ఏర్పడినటువంటి గాయాలతో బంధించేయాలి. యేసు ప్రభుని దేహములో ఏర్పడిన గాయాలు ఎన్నడూ మూసివేయబడి ఉండవు. యేసు ప్రభుని దేహములో ఏర్పడిన గాయాలు ఎప్పుడు కూడా మన కొరకు తెరవబడే ఉంటాయి. యేసు ప్రభుని దేహములో ఏర్పడినటువంటి గాయాలు మన కొరకు ఎప్పుడు కూడా తెరవబడే ఉంటాయి. కాబట్టి మనము నిత్యము కూడా ఆ యేసు ప్రభుని యొక్క గాయాలలో ప్రవేశించి ఆ గాయాలలో మనమందరం కూడా ఆశ్రయం పొందాలి, రక్షణ పొందాలి. ఆ సిలువధారి యేసుక్రీస్తు తాను పొందిన సిలువ మరణ పునరుత్థానం ద్వారా మనలందరినీ రక్షించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.